దివ్యాంగనా సమదాన ప్రాళేయాజన బిందుకు చేస్తారని మనవి చేస్తున్నాం. మరియు పులి వారి ప్రసాదం స్వీకరించాలని మనవి. భాగదేవై దేవై నమ్రయతి బ్రాహ్మణాధీయోద్ధరే మునివే భవానీ వరా కనులార నిన్ను చూడ మనసున్నది. భారతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది కావున శ్రీ లక్ష్మీనారాయణ ముత్యాల తలంబ్రాలు ముత్యాలు తీసుకొచ్చారు. స్వామివారికి ఈ తలంబ్రాలు కలిపి ముత్యాలు కలిపి పోస్తాము. వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము దినదిన ప్రవర్తమానము గ్రామంలో ఉండబడే భక్తులందరికీ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోలి శ్రీని దంపతులు గారు అనుగ్రహము దినదిన ప్రవర్తమానము గ్రామంలో ఉండబడే భక్తులందరికీ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోలి శ్రీని దంపతులు గారు చిల్వేరు వెంకటేశ్వర్ల దంపతులకు స్వరూప దంపతులకు
కొత్తపల్లి వెంకటేశ్వర గారు దంపతులు జూలర్ సోమయ్య గారు 100 రూపాయలు. కొత్తపల్లి వెంకటేశ్వర దంపతులు 100 రూపాయలు. దంపతులు 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడైన పార్వతీ పరమేశ్వరుల దీవెనలు ఎల్లవేళలా ఉండాలి. దంపతులు 100 రూపాయలు సమర్పించారు. ఈ గణపురం గ్రామంలో పురాతనమైనటువంటి స్వయంభూ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినది. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన ఒకరోజు ముందు స్వామివారి కళ్యాణ మహోత్సవం చేస్తారు. అదిగాక భక్తులందరూ కూడా ప్రగాఢ నమ్మకం ఈ గ్రామంలో ఉండబడే భక్తులందరూ కూడా ప్రతి సోమవారం నాడు స్వామివారి అభిషేకానికి వస్తారు. అదేవిధంగా స్వామివారి రాళ్ళ చెట్టు ఉన్నది ఇక్కడ. ఈ స్వామివారి జనకాలం నుంచి స్వయంభూగా వెలిసిన దగ్గర నుంచి కూడా వెలిసిన లింగం దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి అనుగ్రహం చేత గ్రామ భక్తులందరూ కూడా ప్రతి సోమవారం ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. మనస్థుల యొక్క శివరాత్రి పర్వదినానికంటే ముందు ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం శివరాత్రిలో చేసేదే కానీ ఆ రోజునాడు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి స్వామివారి కళ్యాణానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు రోజు యొక్క అన్నదానము స్వామివారి కళ్యాణం చేసి భక్తులందరూ కూడా అనుగ్రహము ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం కూడా మనస్సులో ఉండబడే కోరికలన్నీ నెరవేర్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా పరంపరంగా పురాతన నుంచి వచ్చే స్వయంభూ అంటే పుట్లింగం స్వామివారి ఈ యొక్క ఇదంతా భూమి ఉండేది. ఈ భూమిలో ఎవరైతే నాగలు తుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క స్వయంభూ లింగం అని ఏర్పడ్డది. ఆ లింగాన్ని అందరూ కూడా గ్రామస్తులు గుర్తించి అందరూ కూడా స్వామిని ప్రతిష్ఠించి అందరూ కూడా ప్రతి నిత్యం కూడా స్వామివారి పూజలకు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. ఈ యొక్క స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఈ పూజలు చేసిన భక్తులు ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేర్చి ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రలవుతారు. అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి వీక్షించిన భక్తులందరూ కూడా స్వామివారి అన్నదాన ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాన్ని తీసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడు కూడా ప్రార్థులయ్యి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియపడుతున్నాం. 25 జంటలు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరైనారు. అదేవిధంగా భక్తులందరూ కూడా అన్నదానానికి కూడా వస్తున్నారు. స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని ప్రతి సందర్భంగా ఒకరోజు ముందు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు ఒక 11 సంవత్సరాల నుండి మేము కళ్యాణం చేస్తున్నాము. ఈ కళ్యాణానికి దాతల ద్వారా పెయింట్స్ వేయడానికి కొందరు, భోజనాలు చేయడానికి కొందరు, మొత్తం అందరి దాతల ద్వారా స్వీకరించి కళ్యాణాన్ని బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దాతలకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర రెడ్డి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.